హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మెదక్ పక్కన. ఇప్పుడు చెప్పే దాంట్లో కొంత ఫన్ ఉంది, కొత్తది ఉంది. అప్పట్లో మేము చదువుకునే కాలంలో, అంటే 1990 కాలంలో స్కూల్కి వెళ్ళే టైంలో బ్యాగ్ నిండా పుస్తకాలు మోసుకుని వెళ్ళేవాళ్ళం. స్కూల్ అయిపోయాక కాలేజీ టైం వచ్చాక చేతిలో 2-3 పుస్తకాలు పట్టుకొని, ఒక చేతితో పుస్తకాలు పట్టుకొని ఇంకో చేతితో ఉప్పుకుంటూ నడుచుకుంటా వెళ్తే మేము హీరో లెక్క ఫీల్ అవుతుంటిమి. మా గ్యాంగ్లో చాలామందే ఉంటుండే. కొందరేమో సిఈసి తీసుకుంటుండే, కొందరు హెచ్ఈసి తీసుకున్నారు, కొందరు బైపీసీ తీసుకున్నారు, కొందరు ఎంపీసీ తీసుకున్నారు. ఇక కొందరేమో ఐటీఐ వైపు వెళ్ళిర్రు. వొకేషనల్ వీసీ కోర్సు వొకేషనల్ వైపు వెళ్ళిర్రు. ఆ రోజుల్లో మేము అనుకునే వాళ్ళం, ఎవరైనా ఐటీఐ వైపు వెళ్తే, వీసీ వైపు వెళ్తే వీళ్ళు చదవడం చదవక, సవటలు దద్దమ్మలు, చదువులు హుషారు లేక వీసీ తీసుకుంటారు, వొకేషనల్ తీసుకుంటారు, ఐటీఐ వైపు వెళ్తారు అనుకునే వాళ్ళం. మేమేమో హెచ్ఈసీలు, సిఈసీలు, ఎంపీసీలు తీసుకొని హీరో లెక్క ఫీల్ అవుతుంటే మేము సరే, కాలం గడిచింది. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మా దాంట్లో హెచ్ఈసీలు, ఎంపీసీలు, సిఈసీలు తీసుకున్న వాళ్ళ దాంట్లో, సరే మన సంగతి వదిలేద్దాం, ఎంపీసీలు, హెచ్ఈసీలు, సిఈసీలు తీసుకున్న దాంట్లో చాలామంది ఈ పెయింటింగ్ పని చేసుకుంటున్నాం, మేస్త్రి పని చేసుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, బతుకుని వెళ్ళదీస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు ఎవరైతే చవటలు దద్దమ్మలు, వీళ్ళకి చదువు చేత కాదు, అందుకే ఐటీఐకి పోయిర్రు, వీసీకి పోయిర్రు అని మేము భావించినామో, వాళ్ళందరూ ఇళ్ళ మాత్రం 70,000-80,000 జీతాలు ఎత్తుతున్నారు. మరి హీరోల లెక్క ఫీల్ అయిన మేము ఇళ్ళ వెనకబడిపోతే, ఆ రోజు మేము ఎవరినైతే జీరోలుగా భావించినామో వాళ్ళంతా ఇళ్ళ హీరోలు అయిపోయారు.